దాటి వచ్చామంటే ఇంకా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఏమంటారు దాన్ని సెబీ రిజిస్టర్డ్ ఇన్స్ట్రక్టర్. బట్ మీకు ఏదైనా సజెషన్ కావాలంటే నేను దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేసిండాను దాని గురించి ఏమన్నా ఐడియాస్ కావాలంటే స్టాక్ మార్కెట్ గురించి ఏమన్నా ఐడియాస్ కావాలంటే చాలా వీడియోస్ అయితే ఉంది. బట్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళతో డిస్కస్ చేయాలా, ఎలా ఉంటుంది ఏమని తెలుసుకోవాలంటే నాకు తెలిసిన ఐడియాస్ మీకైతే షేర్ చేశాను. మీరు అవి బ్యాక్ ఎండ్లో చెక్ చేసే ఇన్వెస్ట్ చేయాలా. సజెషన్స్ మాత్రమే నాది. ఇంప్లిమెంటేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది మీదే. డెసిషన్ మేకర్ మీరే ఉండాలా. స్టాక్ మార్కెట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. నేను ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఆ డౌట్స్ని క్లియర్ చేసినాక మీరు బ్యాక్ ఎండ్లో చెక్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్లో కానీ ఆ స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయకూడదా అనేది మీరు ఆలోచించి మీరు డెసిషన్ అయితే మేక్ చేయాలా. స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఆ కంపెనీకి కొంచెం అమౌంట్ అనేది నీడ్ ఉన్నప్పుడు ఈ స్టాక్స్లో రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఇంత ప్రైస్ అనేసి వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, ఆ స్టాక్స్లో లిస్టింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ యొక్క ప్రైస్ 600కి వాళ్ళు లిస్టింగ్ చేసినారంటే ఆ కంపెనీ పైన నమ్మకం ఉండే వాళ్ళు ఆ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. 600 రూపీస్ అంటే 600 రూపీస్కి ఈ 600 నుంచి 650 రూపీస్కి వెళ్ళాలంటే ఒక 5 to 10 స్టేజెస్ ఉంటుంది. ఇన్ని లాట్స్ కొన్నాకనే, ఇన్ని క్వాంటిటీస్ కొన్నాకనే ఈ షేర్ యొక్క ప్రైస్ 650 రూపీస్కి వెళ్తుంది. అంటే ఒక 100 మెంబర్స్ కొన్నారంటే 650, ఇంకొక 100 కొన్నారంటే 700. అట్లా షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎంతమంది ఆ స్టాక్ని నమ్మి కొంటారో అంత పెరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ దాన్ని సెల్ చేసినారంటే తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైనా కొనొచ్చు, ఎప్పుడైనా సెల్ చేయొచ్చు. దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఇంట్రాడే ఉంటుంది, డెలివరీ ఉంటుంది. డెలివరీ అంటే మనం కొనేసి ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ అంటారు, ఆప్షన్ ట్రేడింగ్ అంటారు. ఆప్షన్ ట్రేడింగ్లో మనకి ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు, ఆప్షన్ బయ్యర్స్ ఉంటారు. ఆప్షన్ సెల్లింగ్ అంటే మనం ఒక షేర్ అనేది తగ్గుతుంది అనేసి గెస్ చేసి, అంటే షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది అని గెస్ చేసి ఒక ఆప్షన్ని సెల్ చేసాం, అది తగ్గిందంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. అట్లా చాలా ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో. ఆప్షన్ బయ్యింగ్ ఉంటుంది. ఆప్షన్ బయ్యింగ్ అనేది మనకి తక్కువ అమౌంట్ ఉంటే కూడా మనం ఆప్షన్ బయ్యింగ్ అనేది చేయొచ్చు.